హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒంట్లో ఓపిక లేక చేసుకోలేకపోతే అప్పుడు ఈ స్వీట్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మన పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట అప్పటికప్పుడు చేసి. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను, చూసేయండి. చాలామందికి తెలిసిండొచ్చు ఈ స్వీట్, కానీ నేను చేసే పద్ధతి ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కప్పు కొంచెం వెల్తిగా తీసుకోండి, నిండుగా తీసుకోవద్దు కార్న్ఫ్లోరు. అలాగే పంచదార అయితే ఒక కప్పు ఫుల్గా తీసుకోవాలి. అలాగే పాలు కూడా 2 కప్స్ ఫుల్గా తీసుకోవాలండి. మేగడ పాలు ఉంటే తీసుకోండి, లేకపోతే కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదు, పాలు నో ప్రాబ్లం. 2.5 కప్స్ తీసుకున్నా కూడా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మూడు కూడా. అంటే కార్న్ఫ్లోరు, పంచదార, అలాగే పాలు బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ యాలుక్కాయల పొడి ఏమీ వేయలేదండి. మీకు కావాలనుకుంటే కొంచెం యాలుక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట, పాలు, పంచదార, అలాగే కార్న్ఫ్లోరు. బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇవి మనం కలిపేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసేసుకొని మంట ఇట్లా ఉన్నప్పుడు, అంటే ఇట్లా పలచగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం చూసారా దగ్గరగా వచ్చేటప్పుడు, ఇదిగోండి ఇప్పుడు హల్వా మాదిరి తయారవుతుంది కొంచెం కొంచెం, చూసారా? అలాంటప్పుడు ఇంకా దగ్గర పడే కొద్ది మంట తగ్గించేసేయండి. తగ్గించేసి బాగా చక్కగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల పిండి కూడా బాగా ఉడుకుతుంది. ఎక్కువ మంట పెట్టి తిప్పేశారనుకోండి పిండి సరిగ్గా ఉడకదు, అంత స్వీట్ అనేది అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకని చెప్పి అది చాలా ఫాస్ట్గా దగ్గరగానే వచ్చేస్తుంది కార్న్ఫ్లోర్ కాబట్టి. మీరు మంట తగ్గించేసుకొని ఇలాగా చూసారా, చాలా ఫాస్ట్గా 5 మినిట్స్ వితిన్ 5 or 5-7 నిమిషాల్లోపు మనకి దగ్గరగా వచ్చేస్తుంది. ఇలాగ కొంచెం ఉండలు కట్టకుండా మెదుపుకుంటూ ఉండండి. ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇట్లా అతుక్కోకుండా ఉంటుంది, పైగా చాలా బాగా వస్తుంది, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా బాగా దగ్గరకు వచ్చేసింది కదా, మనం మెదిపేసుకున్నాం కదా, మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్లు వేసాను నెయ్యి వేసిన తర్వాత కూడా మనము బాగా మంట తగ్గించేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ బాగా కలిపేసేసుకోవాలి, అంతే. చాలా సింపుల్ అండి ఈ స్వీటు. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే చేసుకోండి. కార్న్ఫ్లోర్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనం ఎప్పుడైనా కానీ, అంటే ఏదైనా బైండింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనకి కార్న్ఫ్లోర్ యూజ్ అవుతుంది. మన ఇంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ తెచ్చి పెట్టుకుంటే మనం ఇలా స్వీట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. చాలా సింపుల్ పద్ధతి కదండి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా దగ్గరకు పడినాక బాగా చూసారా, హల్వా మాదిరి ప్రిపేర్ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఇలాగే తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కూడా నెయ్యి వేసేసుకొని మొత్తం అప్లై చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని పరుచుకోవాలి. చక్కగా అన్ని వైపులా సమానంగా పరుచుకోవాలి. ఇది మనం స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం అతుక్కుంటూ ఉంటుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే అట్లకాడికి కొంచెం నెయ్యి రాసేసుకొని అట్లకాడితో స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలాగా స్టిక్ అవుతుంది కదా, ఇట్లా స్టిక్ కాకుండా అట్లకాడికి నెయ్యి రాసేసుకొని మీరు అంటే చక్కగా సమానంగా పరుచుకుంటుంది ప్లేట్కి. తర్వాత కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. దీన్ని చల్లారి పెట్టేసుకోవాలి, తొందరగానే చల్లారిపోతుంది. ఒక 10 మినిట్స్ లోపే చల్లారిపోతుంది. తర్వాత మనము కేక్స్ మాదిరి కట్ చేసేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్ మాదిరి కట్ చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కాబట్టి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా, ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. మరిన్ని స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది కదా పీస్. ఇలా పీసెస్ మాదిరి కట్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, కార్న్ఫ్లోర్ స్వీట్ రెడీ అయిపోయింది. వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.